ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా స్పిల్వే గేట్ల రోప్లను పరిశీలించారు మంత్రులు. ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ర్యాలపాడు జలాశయాన్ని పరిశీలించారు. జూరాల ప్రాజెక్టు దగ్గర మరో వంతెన కోసం నిధులు కేటాయిస్తున్నామని ప్రకటించారు. బ్రిడ్జి కోసం 100 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ర్యాలంపాడు జలాశయం దగ్గర లీకేజీని అరికడతామన్నారు ఉత్తమ్. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. 10 ఏళ్ల పాటు O&M మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్కి అసలు చేయలేదు. జూరాల కానీ ఇంకోటి కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత ప్రాజెక్టులన్నిటికీ 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం మెయింటెనెన్స్ చేయలేదు. ఎక్కడ పూడికతీత కానీ, వెజిటేషన్ గ్రోత్ కానీ, సిల్టేషన్ కానీ, సెడిమెంటేషన్ కానీ ఎటువంటి మెయింటెనెన్స్ అవసరాలున్నా 10 ఏళ్ల పాటు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ల కకృతి కోసం పనిచేసారు తప్పితే ఈ ప్రాజెక్టులు మెయింటైన్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత తిరిగి ఈ 18 నెలల్లో ఈ ప్రాజెక్టులని O&M విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో శ్రద్ధ వహిస్తూ ముందుకు పోతున్నాము. మీకు దానికి మొదటి ఉదాహరణ, ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ డ్యామ్ సేఫ్టీ ప్రమీల గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఈ జూరాల ప్రాజెక్టు మీద ఈ హెవీ వెహికల్స్ అలౌ చేయడం ఇది డ్యామ్ సేఫ్టీకి శ్రేయస్కరం కాదు అనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ జూరాల డ్యామ్పై ఈ విధంగా ఇన్ని వెహికల్స్, ఇంత హెవీ వెహికల్స్ ఇవ్వడం ఇది డ్యామ్ లాంగవిటీకి, డ్యామ్ సేఫ్టీకి మంచిది కాదని రిపోర్టు. గత ప్రభుత్వం దాని మీద పూర్తిగా నిద్రపోయింది. అప్పుడే వాళ్ళ ప్రభుత్వమే వచ్చింది రిపోర్టు. ఏమని వచ్చింది? ఈ విధంగా వెహికల్స్ అలౌ చేయడము, హెవీ వెహికల్స్ అలౌ చేయడము, హెవీ ట్రాఫిక్ అలౌ చేయడము ఇది డ్యామ్ సేఫ్టీకి మంచిది కాదని. మరి మేము అధికారులు వచ్చిన తర్వాత మా దృష్టికి వచ్చింది. మరి ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున నేను ప్రకటన చేస్తున్నా, జూరాల డ్యామ్కి ఆల్టర్నేటివ్ డ్యామ్గా, ఆల్టర్నేటివ్ రోడ్ అండ్ బ్రిడ్జ్గా ఈ డ్యామ్ మీద ఇన్ని వాహనాలు, ఇంత హెవీ వెహికల్స్ ఫ్లో, ఆ ప్రెషర్ డ్యామ్ మీద తగ్గడానికి ఆల్టర్నేటివ్ బ్రిడ్జ్కి 100 కోట్లు మంజూరు చేసి ఈరోజు జియో ఇష్యూ చేస్తున్నాము. అయితే స్థానిక శాసనసభ్యులు కొంతమంది ఏమనంటే అది ఆల్టర్నేటివ్ బ్రిడ్జ్తో సహా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్గా ఉంటే మరి బెటర్ ఉంటుందేమో అని సాంకేతికంగా పరిశీలన చేయమని రిక్వెస్ట్ చేశారు. తప్పనిసరిగా పరిశీలన చేస్తాం.